ప్రపంచాన్ని శాసించే పవర్ ఎక్కడుంది? వాషింగ్టన్లోనా, లండన్లోనా, లేక బీజింగ్లోనా? ఇవేవీ కాదు, మిడిల్ ఈస్ట్లోని ఒక చిన్న సముద్ర మార్గంలో ఉంది. అక్కడ ఒక చిన్న అడుగు అటు ఇటు పడినా మీ బైక్ పెట్రోల్ రేటు, ఇంట్లో వంట గ్యాస్ రేటు ఆకాశాన్ని తాకుతాయి. అక్కడ చిన్న అలజడి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లోని టాప్ మెంబర్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నెలకొన్న టెన్షన్స్ వల్ల గల్ఫ్ దేశాల నుంచి బయటకు రాలేక సముద్రం మీదే దాదాపుగా 2000 భారీ నౌకలు క్యూ కట్టి నిలబడ్డాయి. 2000 షిప్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను కుదిపేసే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అనే చెప్పాలి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ సంక్షోభం వల్ల భారత్కు రాబోయే ముప్పేంటి? క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ హర్మూజ్ జలసంధి అంటే ఏంటి? దీనికి ఎందుకింత ఇంపార్టెన్స్? మ్యాప్లో చూస్తే పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా సముద్రంతో కలిపే ఒకే ఒక్క సముద్ర మార్గం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దీని వెడల్పు చాలా తక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు క్రూడ్ ఆయిల్ మరియు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలంటే ఈ సన్నటి సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఇక మరో దారి లేదు. అందుకే దీన్ని గ్లోబల్ ఎనర్జీ చోక్ పాయింట్ అంటారు. ఈ దారి మూసుకుపోతే ప్రపంచంలో 1/5 క్రూడ్ ఆయిల్ సప్లై పూర్తిగా నిలిచిపోతుంది. నెక్స్ట్ ఏంటి అనేది కనీసం ఊహించుకోవడం కూడా కష్టం అవుతుంది. దాదాపుగా 80 రోజులకు పైగా ఇప్పుడు అక్కడ అదే జరిగింది. ఇరాన్తో టెన్షన్స్ కారణంగా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. నౌకలు సముద్రం పైన చిక్కుకుపోయాయి. వైట్ హౌస్ బ్రీఫింగ్లో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయనే చెప్పాలి. గల్ఫ్ సముద్రంలో రవాణా ఏ రేంజ్లో స్తంభించిపోయిందో చెప్పడానికి ఆయనే ఒక రహస్యాన్ని బయటపెట్టారు. బెసెంట్ ఏమంటున్నారంటే, దాదాపుగా 2000 ఓడలు గల్ఫ్ నుంచి బయటకు రావడానికి వెయిట్ చేస్తున్నాయి. ట్రాఫిక్ రోడ్డు మీద ఉంటే ఇబ్బంది, అదే గ్లోబల్ ఆయిల్ రూట్లో ఉంటే ప్రపంచానికే ప్రమాదం. కానీ అంత పెద్ద క్రైసిస్లో కూడా ప్రపంచానికి అమెరికా ఒక పాజిటివ్ హోప్నిచ్చే మాట చెప్పింది. అయితే ఈ రికార్డు స్థాయి రద్దీని చూసి ప్రపంచ దేశాలు భయపడాల్సిన అవసరం లేదని బెసెంట్ భరోసా ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో అడ్డంకులు టెంపరరీ అని, రవాణా పునఃప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఈ అంతరాయాన్ని చాలా ఈజీగా తట్టుకోగలవంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఈ సంక్షోభం ముగిసిన తర్వాత ఆయిల్ మార్కెట్లో సప్లై పుష్కలంగా లభిస్తుంది. ఆంక్షలు సడలిస్తే ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓడలు బయటకు రావడం మనం చూస్తాం. అప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు వేగంగా తగ్గుతాయి. అంతేకాదు, ప్రస్తుతం ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఆయిల్ మార్కెట్లో సప్లై తగినంతగా ఉందని, దానికి ఉదాహరణగా మే నెలలో చమురు ధరలు సుమారుగా 10% వరకు తగ్గాయంటూ ఆయన లెక్కలతో సహా నిరూపించారు. గల్ఫ్ షిప్పింగ్లో సుదీర్ఘ అంతరాయం వస్తే ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోతుందని భయపడుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు ఒక భరోసా ఇవ్వడానికే బెసెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు త్వరలోనే భారీగా తగ్గుతాయని అమెరికా మినిస్టర్ అన్నారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి 2000 నౌకలు బయటకు వస్తే సప్లై ఒక్కసారిగా పెరిగి డిమాండ్ తగ్గుతుందంటూ చెప్పారు. దీంతో పెట్రోల్, గ్యాస్ రేట్లు వెంటనే తగ్గుతాయి అన్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీని వెనకున్న అసలు పొలిటికల్ స్టోరీ ఏంటి? ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్తో జరుపుతున్నటువంటి చర్చల్లో ఈ హర్మూజ్ జలసంధి వ్యవహారమే అత్యంత కీలకమైన పాయింట్గా మారింది. అమెరికా డిమాండ్ ఒక్కటే, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, నౌకాయాన స్వేచ్ఛ. ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ పదే పదే ఒకే మాట నొక్కి చెబుతున్నారు. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు స్వేచ్ఛగా ఉండాలి, గతంలో మాదిరిగా సముద్రయానం అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరూ ఏ నౌకను అడ్డుకోకూడదు అని. అయితే మార్కెట్ వర్గాలు ఆందోళన తగ్గించడానికి బెసెంట్ ఒక షాకింగ్ డేటాను కూడా బయటపెట్టారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ మార్కెట్ స్ట్రాంగ్గానే ఉందని, ఆలస్యం జరిగినప్పటికీ ఇంధన మార్కెట్లో తగినంత సప్లై ఉందంటూ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు ఉదాహరణగా ఈ మే నెలలోనే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు సుమారుగా 10% తగ్గాయి. అంటే జలసంధి పూర్తిగా కనుక ఓపెన్ అయితే అక్కడ నిలిచిపోయిన 2000 నౌకలు ఒక్కసారిగా బయటకు వస్తాయి.
అప్పుడు మార్కెట్లోకి భారీగా ఆయిల్ సరఫరా పెరుగుతుంది, ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి అనేది అమెరికా ప్లాన్. సరే, అమెరికా చెప్పినట్లుగా గల్ఫ్ దేశాలు ఇరుక్కుపోయాయి, కానీ ఇండియాలో ఉన్న మనకెందుకు ఈ టెన్షన్? మనపై దీని ఇంపాక్ట్ ఎంత ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారతదేశానికి దీని ఎఫెక్ట్ కేవలం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతోనే ఆగిపోదు. గల్ఫ్లో చెలరేగే మంటలు ఇండియాలో కామన్ మ్యాన్ జేబుకు చిల్లు పెడతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియాలో తన చమురు అవసరాల్లో దాదాపుగా 80% పైగా ఇంపోర్ట్స్ పైనే ఆధారపడి ఉంది. ఇందులో మెజారిటీ వాటా గల్ఫ్ దేశాలదే. ఈ 2000 ఓడల జామ్ ఇలాగే కొనసాగితే ఇండియాకు క్రూడ్ ఆయిల్ సప్లై లేట్ అయిపోతుంది. రెండోది ఎరువులు, కెమికల్స్. గల్ఫ్ ప్రాంతం నుంచి మనకు కేవలం ఆయిల్ మాత్రమే ఇవ్వట్లేదు, మన దేశ వ్యవసాయానికి కీలకమైనటువంటి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఈ రూట్ ఇలాగే బ్లాక్ అయి ఉండిపోతే ఎరువుల కొరత ఏర్పడి ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక మూడోది సరుకుల రవాణా ఖర్చులు. రూట్లో రిస్క్ పెరిగే కొద్దీ షిప్పింగ్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఛార్జీలు, ప్రయాణ ఛార్జీలు పెంచేస్తాయి. దీనివల్ల దక్షిణాసియా అంతటా కూడా సరుకు రవాణా ఖర్చులు, అలాగే సప్లై చైన్స్ దారుణంగా దెబ్బతింటాయి. హర్మూజ్ జలసంధి అనేది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ ఎకానమీని నడిపించే ఒక ముఖ్యమైనటువంటి నరం అని చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏప్రిల్ 11 నుంచి ఇస్లామాబాద్ వేదికగా మొదలైన ఇరాన్ అమెరికా శాంతి చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ కోసం దాచినటువంటి యురేనియం వదులుకోవడానికి, హర్మూజ్ జలసంధిపై అధికారం కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. ఇరాన్ యొక్క ఈ 2 కోరలు విరచాలంటూ ట్రంప్ గట్టిగా పట్టుబట్టాడు. అందుకే పీస్ టాక్ ఓ పట్టాన ఒడవట్లేదు, ఇంకా ఈ అంతరాయం కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఇంధన ధరలు, ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాటలు నిజమై, చర్చలు సఫలమై, ఆంక్షలు సడలిస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. 2000 నౌకలు తమ డెస్టినేషన్కు చేరితే గ్లోబల్ ఎకానమీ ఊపిరి పీల్చుకుంటుంది. హర్మూజ్ జలసంధి వెనుకున్నటువంటి అసలు స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ వార్ఫేర్ ఇది. గల్ఫ్లో ఉద్రిక్తతలు తగ్గి ఆయిల్ ధరలు అందుబాటులోకి వస్తాయని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.